కాకినాడ జిల్లా పెద్దాపురం సెయింట్ జాన్స్ లూథరన్ దేవాలయంలో మే 12, 13, 14 తేదీలలో క్రీస్తు సువార్త సభలు సెయింట్ జాన్ లూథరన్ మిషన్ కాంపౌండ్లో నిర్వహించబడునని సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ వి ప్రభాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ సువార్త సభలకు ముఖ్యంగా వర్తమానాన్ని అందించుటకు అంతర్జాతీయ వర్తమానికులు ది వార్ ఆఫ్ కర్మేల్ మినిస్ట్రీస్ గుడివాడ సహోదరులు WCM కిరణ్ పాల్, అలాగే పాస్టర్ M వేదనాయకం, అదేవిధంగా సింఫనీ గాస్పల్ టీం అధినేత సువార్త గాయకులు బ్రదర్ డాక్టర్ AR స్టీఫెన్సన్ బృందం విచ్చేస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా సెయింట్ జాన్ లూథరన్ దేవాలయ క్వైర్ వారిచే సుమధుర గీతములు ఆలపించబడునని, ఈ సభలకు అందరూ ఆహ్వానితులేనని ప్రభాకర్ అన్నారు. సంఘ ట్రెజరర్ టి స్టాలిన్, ధర్మదాస్, PCC, LCC డెలిగేట్స్, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ మరియు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఈ సభలు నిర్వహించబడునని ఆయన తెలియజేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సామర్లకోట, పెద్దాపురం పరిసర ప్రాంతాల క్రైస్తవ సోదరులకు, క్రైస్తవేతరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సెయింట్ జాన్స్ లూథరన్ సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాము. ఈ నెల 12, 13, 14 తేదీల్లో క్రీస్తు సువార్త సభలు మరి సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా స్పీకర్స్గా కిరణ్ పాల్ అయ్య గారు, అదేవిధంగా వేదనాయకం గారు, ఇరువురు కూడా స్పీకర్స్గా వస్తూ ఉన్నారు. స్పెషల్ సింగర్గా AR స్టీవెన్సన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ మరి క్రీస్తు సువార్త సభల్లో మీరు పాల్గొని దైవ వర్తమానాలు విని మీరు ఆ వాక్యాలు అంగీకరించి అనేక చోట్ల మనం దేవుని కొరకు నిలబడేటువంటి సాధనాలుగా మలచబడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. సంఘం అంతటి తరపున ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సద్వినియోగపరచుకోండి, ఎవరు కూడా మిస్ కావద్దు. మనకందరికీ చక్కటి అందుబాట్లు, మంచి ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. గొప్ప దైవజనులు మన పట్టణానికి రావడం చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని దైవాశీస్సులు పొందాలని సెయింట్ జాన్స్ లూథరన్ సంఘం తరపున నేను తెలియజేస్తున్నాను. మన మధ్యలో ట్రెజరర్ గారు కూడా ఉన్నారు. వారికి యావత్ సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.